రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎండి చైర్మన్ జక్కుల మల్లేష్ యాదవ్ గారు. నమస్తే అండి మల్లేష్ గారు. నమస్తే అండి. 10 years స్పాన్, ఇప్పటివరకు 17 వెంచర్స్ కంప్లీట్ అయిపోయాయి. 18th వెంచర్లో మీరు మాకు ఒక వండర్ను చూపిస్తున్నారు. 99 lakhsకే, అంటే సుమారు 1 లక్ష అటు ఇటుగా ₹1,00,00,000కి విల్లా అంటున్నారు. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొనాలి అని అనుకుంటేనే ₹1,00,00,000కి రావట్లేదు. అలాంటిది మీరు ₹1,00,00,000కే విల్లా అంటున్నారు. అందులో మళ్ళీ 1 లక్ష తగ్గించే అనుకోండి. హౌ ఇట్స్ పాసిబుల్ అనేది చాలా మందికి డౌట్. మీరేం చెప్తారు? ఇవ్వాలనే ఇస్తున్నామండి. కావాలనే ఇప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్ ధరలో ఒక జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ సంస్థ విల్లాను అందిస్తున్నందుకు మాకు గర్వంగా ఉన్నది. ఎందుకంటే కస్టమర్ల అప్రిసియేషనే, కస్టమర్ల గెలిపే జేఎం గ్రూపు లాభంగా ఆలోచిస్తున్నటువంటి కంపెనీ మాది. ఒక సామాన్యుడు రేపు లక్షాధికారి కోటీశ్వరుడుగా మారినట్లయితే అది జేఎం గ్రూప్ విజన్గా మేము చాలా గర్వంగా ఉన్నాం. కాబట్టి అది ఒక చాలా మాకు ఎట్లా అంటే అది ల్యాండ్ ప్లస్ డెవలప్మెంట్. మాకు ఏం మిగలకున్నా పర్లేదు, కస్టమర్కు వర్కౌట్ అయితే సరిపోతుంది. ఆ దృష్టిలో జేఎం గ్రూప్ ఆలోచిస్తుంది. కాబట్టి అదే ఇప్పుడు మేము స్టార్ట్ చేసినటువంటి మ్యాంగో మెడోస్ 99 lakhsకే విల్లా అనేది చాలా. సాధారణంగా ఏ బిజినెస్ మ్యాన్ అన్నా లాభాల విషయం పక్కన పెట్టద్దాం. మీరు అన్నట్టుగా మీకు లాభాలు అక్కర్లేదు, బట్ లాస్ చేసుకుని అయితే ఇవ్వరు కదా. అది ఎంత సాధ్యం? మీరు దట్టు ఓఆర్ఆర్ పక్కన, హైవేలు పక్కన ఇస్తూ ఉంటారు. గజం మహా అయితే 15,000 30,000 అని చెబుతూ ఉంటారు. మేము బయట చూస్తుంటేనేమో అది సుమారుగా ఒక 40,000 నుంచి 3 లక్షల వరకు ఉండింది. మీరు మరీ ఎంత తక్కువ ధరకి ఇచ్చేస్తానంటున్నారు, ఎలా? మేము చెప్తున్నాం కదండి, సామాన్యులు ఈరోజు పెట్టుబడి పెట్టిన వాళ్ళు రేపు ఒకప్పుడు ఒక 40,000 50,000 60,000 లక్ష రూపాయలకు ఒక ప్లాట్ కొన్నవాళ్ళు ఈరోజు దాదాపు అది కోట్ల రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది వెస్ట్ జోన్లో. ఇప్పుడు మనం ఈస్ట్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో కూడా మనకు అదే విధంగా అప్రిసియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి తక్కువ రేటుకు అందిస్తున్నాం, మంచి అప్రిసియేషన్ అయ్యే ప్లాట్లను ఇస్తున్నాం, అప్రూవల్ వెంచర్ చేస్తున్నాం. కాబట్టే మీరన్నట్టు ఇన్ స్పాన్ ఆఫ్ 10 years మా జర్నీలో ఇప్పుడు 18th వెంచర్ చేయబోతున్నాం. ఓకే, 17 వెంచర్స్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఏం చెప్తారు ఈ జర్నీ కోసం మీరు? ఒకటేనండి, కస్టమర్కు లాభసాటిగా ఉండడం, కస్టమర్కు కమిట్మెంట్ ఏదైతే ఇచ్చామో అది నిలబెట్టడం. తర్వాత మేము రీసెంట్గా ఒక వెంచరు 23లో అది 6.5 monthsలో 13 acres అమ్మేశాం. అది ఔటర్ రింగ్ రోడ్ పక్కన. అంత తక్కువ టైంలో అంటే అది జనరల్గా 200 feet 200 meters డిస్టెన్స్ ఫ్రమ్ ఓఆర్ఆర్. తర్వాత 30 acres మెగా ప్రాజెక్ట్. తర్వాత డెవలపర్స్ అక్కడ మనం చేసిన డెవలప్మెంట్స్ కూడా చాలా హై ఎండ్గా ఉండడం. తర్వాత ఇవన్నీ మనకు ఆ కనెక్టివిటీ కూడా బాగుండడం. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉండడం, పెద్ద రోడ్లు మా వెంచర్కు కనెక్టివిటీ ఉండడం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. తర్వాత రెసిడెన్షియల్ లొకేషన్లో ఉండడం, తర్వాత సరౌండింగ్స్ కూడా మంచి కనెక్టివిటీ ఉండడం. అన్నీ ఏదైతే కావాలో ఒక హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, ఐటీ సెజ్లు ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి. అందుబాటులో రేటు ఉన్నది, అంటే తక్కువ ధరలో అందిస్తున్నాం. కాబట్టి కస్టమర్స్ మా వెంట రిపీటెడ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి వాళ్ళకు నమ్మకం వస్తే, వాళ్ళు పెట్టిన దానికి మంచి అప్రిసియేషన్ వస్తే ఖచ్చితంగా ఎందుకుంటారండి. మేము అనేది ఏదైతే ఇస్తున్నామో అది చెప్తున్నామో అదే ఇస్తున్నాం. కాబట్టి కస్టమర్లు మా వెంట ఉన్నారు. కాబట్టి రిపీటెడ్గా మాకు వాళ్ళ నుంచి సపోర్ట్ దొరుకుతూ ఉన్నది. సాధారణంగా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి రకరకాల యాడ్స్ చూస్తూ ఉన్నాం, ఇంతకే వస్తుంది అంతకే వస్తుంది అని. బట్ ఎక్కడ మీరు కనిపించరు. మీకు ఈ పబ్లిసిటీ అంతా ఎలా వస్తుంది? మీరు చాలా తక్కువ టైంకే ఎలా హాట్ కేక్ లాగా అమ్మేస్తున్నారు. ఏంటి మీ సీక్రెట్ ఏంటి? మౌత్ పబ్లిసిటీ అండి ఒకటి. అంతే. తర్వాత ఇంకోటి ఏంటంటే మా దగ్గర పెద్ద ఏజెంట్ సిస్టమ్ ఉండి, తర్వాత మాదేదో 5 సంవత్సరాలతో 10 సంవత్సరాల నాటి రేట్ ఉండదు. తర్వాత పూర్తిగా మేము రెసిడెన్షియల్ లేఅవుట్స్ను సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత హైవే ఫేసింగ్ ఉన్న లేఅవుట్స్ను సెలెక్ట్ చేసుకోవడం,
తర్వాత జనవాళికి దగ్గరలో ఉన్న లేఅవుట్స్ను సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత మా డెవలప్మెంట్స్ కూడా మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో అంతకంటే ఎక్కువగా డెవలప్మెంట్ చేయడం, తర్వాత పూర్తిగా అప్రూవల్ లేఅవుట్స్ ఉండడం వల్ల బ్యాంకు లోన్ రావడం, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఉండడం, తర్వాత ఎక్కువ వెంచర్లు ఒకే ఏరియాలో ఉండడం. కాబట్టి ఆ విధంగా మాకు ట్రస్ట్ అనేది పెరుగుతున్నది. తర్వాత ఒకసారి మేము అమ్మిన ప్లాట్లు మళ్ళీ కస్టమర్లకి పదే పదే వాళ్ళు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఓకే, మేము అమ్మిన వెంటనే అది ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ బాగా డిమాండెడ్గా మారుతుంది. అండ్ ఇప్పుడు దానివల్ల వాళ్ళకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ అంటారు, హెచ్ఎండిఏ పరిధిలో అని చెబుతూ ఉంటారు. అసలు డిఫరెన్స్ ఏంటి, ఏది బెస్ట్ అని చెప్తారు? ఇప్పుడు ఎవరైనా ఒక వెంచర్లో ఏదైనా ఒక ప్లాట్ కొనాలి లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనాలి అని అనుకుంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫాలో అయితేనే మనం సేఫ్ సైడ్లో ఉన్నట్టు లెక్క. మీరేం చెప్తారు ఎల్ఆర్ఎస్ గురించి, హెచ్ఎండిఏ గురించి? ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలకు చాలామందికి వీటి మీద అవేర్నెస్ వచ్చిందండి. ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు, ఇంకా వేరే పేపర్లో, తర్వాత ఫ్రెండ్స్ కావచ్చు. అవేర్నెస్ ఎలా అంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ ఇచ్చారు. అంటే నాన్ అప్రూవల్ లేఅవుట్స్కే ఎల్ఆర్ఎస్ అనేది. తర్వాత ఏదైతే అప్రూవల్ లేఅవుట్ ఉందో దాన్ని హెచ్ఎండి అంటారు. ఎప్పుడో చేసిన లేఅవుట్కు ఎల్ఆర్ఎస్ అవసరం. ఇప్పుడు ప్రజెంటు అప్రూవల్ తీసుకొని ఉన్నది హెచ్ఎండి అంటాం. కాబట్టి హెచ్ఎండిఏ ఈజ్ ద బెటర్. ఎల్ఆర్ఎస్ కట్టినంత మాత్రాన అది ఏదో లిటిగేషన్ లేకపోవడం, తర్వాత ఇంకేదన్నా సమస్యలు ఉండడం అనేది, సమస్యల నుంచి తప్పించుకోవడం అనేది అయితే కాదు. అది ఎప్పుడో ఒకసారి దాని లేఅవుట్ వేసి ఉన్నారు, దానికి అప్రూవల్ అన్నట్టు ఎల్ఆర్ఎస్ ఇస్తున్నారు. ఎల్ఆర్ఎస్ తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ దాన్ని రెగ్యులరైజేషన్ చేస్తా ఉంది. ఓకే, బట్ హెచ్ఎండి అప్రూవల్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళడం బెటర్ అంటారు. హెచ్ఎండి అంటే ఎల్ఆర్ఎస్ కంటే ఒక దాదాపు 100% బెటర్ అనేది హెచ్ఎండిఏ. అండ్ ఏదైనా ప్రాపర్టీ తీసుకునే ముందు లింక్డ్ డాక్యుమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్. అంటే ఎప్పటి నుంచి ఉండాలంటారు? లింక్డ్ డాక్యుమెంట్స్ నియర్లీ ఇప్పుడు బ్యాంక్ అయితే ఒక 13 years అడుగుతా ఉన్నది. జనరల్గా ఏంటంటే ఒక వెంచర్లో అయితే మినిమం 30 years ట్రాక్ అనేది ఉంటుంది. ఇంకో కొంతమంది మేమైతే ఒక 60 years ట్రాక్ అనేది ఇస్తూ ఉన్నాం. దానికి ప్రీవియస్ 60 yearsలో ఏదైతే లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయో, తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే లీగల్గా ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో అవి ఇవ్వడం అనేది జరుగుతుంది. మా కాడ ఉన్న లీగల్ ఎయిడ్స్ కూడా, లీగల్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. సో మీకు లీగల్ టీమ్ కూడా ఉండింది? లీగల్ టీమ్ ఉన్నది. ఓకే, మాకు అన్ని రకాలుగా లేనిది మేము చేయలేం కదండి. అంటే సాధారణంగా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ టీమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని అనుకోవడానికి లేదు. మనం వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తెచ్చుకుని మనం ఒక లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి లేదా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకుని ఇదంతా ప్రాసెస్ చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ రోజు ఏదైనా గ్రూప్నో లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళనో ట్రస్ట్ చేయాలంటే కాస్త భయంగా అనిపిస్తుంది. ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నారు అనుకోండి, అది అపార్ట్మెంటా, ప్లాటా, ఏదైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా లీగల్ చెక్ చేసుకొని తీసుకోవాలండి. తర్వాత ఇబ్బంది పడే బదులు ముందు అనేది తీసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే చాలామంది ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక ఇల్లు ప్లాటో కొనాలంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి అది ఒక ఎప్పుడు పడితే అంటే ఇయర్లీ కొనలేరు కదా. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా దాన్ని సేవ్ చేసి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ జీవితాంతం బాధపడవలసి వస్తుంది అదేదన్నా మిస్టేక్ అవుతాయి. కాబట్టి ఏదైతే కొనడానికంటే ముందే వాళ్ళు దాన్ని సెట్ చేసుకుంటే బాగుంటుంది. సో ముందే మనం సెట్ చేసుకుంటే బెటర్ అంటారు. ఇప్పుడు ఏదన్నా కొనాలంటే మల్లేష్ గారు 30,000 గజం అంటున్నారు, లేకపోతే 3 లక్షల గజం అంటున్నారు. హైదరాబాద్లో ఎలా కొనగలం, ఎలా ఉండగలం? దాని బదులు ఏదో అద్దెళ్ళలో అలా బతికేద్దామని అనిపిస్తుంది మా బోటోళ్ళకి. ఏం చెప్తారు మీరు? అంతేం లేదండి, అది అంతా క్రియేటెడ్ భూమి అనేది కొంత ఉన్నది. మీరు ఏదో 40,000, 50,000, లక్షలు ఉన్నాయి హైదరాబాద్లో, అట్లాంటి ప్లేస్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ హైదరాబాద్ ఈస్ట్ జోన్ను పరిశీలించినట్లయితే మా జేఎం గ్రూప్ ప్రాపర్టీస్లో అది కూడా అప్రూవల్ లేఅవుట్స్లో ఓఆర్ఆర్కు దగ్గరలో రెసిడెన్షియల్ ఏరియాల్లో, అది సిటీ బస్ ఫెసిలిటీ కావచ్చు, తర్వాత నియర్ బై అన్ని లివింగ్
హ్యాబిటేషన్ ఉన్నటువంటి ఏరియాల్లో ఓకే మేము 15,000 నుంచి 30,000 వరకు మా వెంచర్లో ప్లాట్స్ ఉన్నాయి. ఎందుకు అంత అంటే అంతే ఉన్నది. ఓకే మీరు చాలా వరకు సిటీకి దాదాపు 40-50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పోయినా కూడా కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ఏదో కొత్త ఫ్యూచర్ సిటీ అని ఫార్మా సిటీ అని ఆ భూమితోటి కొంత అక్కడ ఉన్న రేట్లు అంటే ఎక్కడికక్కడే రేట్లు ఉన్నాయి. కాకుంటే మనం గమనిస్తే ఏంటంటే అవుటర్ పక్కన కూడా సిటీ లొకాలిటీలో కూడా మనకి ఈ రేటుకు వస్తున్నది. అది కస్టమర్ చాయిస్ అన్నట్టు. ఓకే కస్టమర్ చాయిస్ రైట్. ఇప్పుడు అదే నా పాయింట్. ఇప్పుడు కస్టమర్ చాయిస్ని బట్ పలానా దగ్గర పలానా ఇంత భూమి లేదంటే ఇన్ని ఫెసిలిటీస్తో ఉంది అని చాలా మందికి ఒక ఐడియా ఉండట్లేదు కదా. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు తెలుసుకోవాలండి. అవేర్నెస్ అయితే ఉండాలి. అవేర్నెస్ ఉండి ఇప్పుడు ఏముందండి, అంత చేతిలోనే ఫోన్ ఉంటుంది. మనకు నియర్ బై లొకేషన్లో ప్లాట్ అంటే ఏదంటే అది తెలుసుకోవచ్చు, ఏది ఎక్కడి నుంచి ఎంత దూరం ఉందనుకోవచ్చు. అప్రూవల్స్ కూడా ఫోన్లోనే చెక్ చేసుకునే విధంగా ఉన్నది. కాబట్టి వాట్ ఈస్ ది బెస్ట్ అనేది అది కస్టమర్ తెలుసుకోవాలి. కాబట్టి మేము అనేది ఏంటంటే మా కస్టమర్కు ఆయన ఏం కావాలనో ఏం కోరుకుంటుండో ఏ విధంగా అయితే బెస్ట్ ఉంటుందో ఆ విధంగా మేము సెలెక్ట్ చేసి మా ఎక్స్పర్ట్స్ తోటి ఎక్కడ ల్యాండ్ సెట్ చేయాలి, ఎక్కడ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా మనం ఇక్కడ వెంచర్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి అనేది ఎక్కువగా దాని మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి అనేది మేము వెంచర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మా కస్టమర్స్ ఏదైతే వెతుక్కుంటారో వాళ్ళకి ఏ విధంగా అయితే కావాలో మేము అది వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి ఎక్కువగా జేఎం గ్రూపును ఎక్కువ ట్రస్ట్వర్ది అయ్యింది అంటారు. ఇప్పుడు 30,000 40,000 పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది రియల్ ఎస్టేట్లో. కొంతమంది పెట్టడానికి రెడీగానే ఉన్నారు. బట్ మీరు చెప్పండి, పెట్టచ్చు అంటారా? అంత ఇన్వెస్ట్ చేయడం అవసరమే అంటారా? అంటే పిండి కొద్దీ రొట్టె అండి. ఇప్పుడు ఏరియాని బట్టి రేట్ ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ జోన్లో మీరు అన్నట్టు కొన్ని ఏరియాల్లో 3-3.5 లక్షల గజం ఉన్న ఏరియాలు కూడా ఉన్నాయి. అది ఏంటంటే హై రైజ్డ్ కట్టే ఏరియాలు కావచ్చు. తర్వాత నెక్స్ట్ ఐటీ స్టెడ్జ్లకు కానీ తర్వాత కొంత ఏదైతే డెవలప్మెంట్ అయిన ఏరియాలకు అదే ఏరియాల్లో ఉండడం. కాబట్టి ఆ విధంగా రేట్లు పెరిగినాయి. అదే హైదరాబాద్ టోటల్ హైదరాబాద్లో అదే రేట్లు ఉన్నాయనేది మనం అది ఆ భ్రమలో బతికేస్తున్నారు. ఆ విధంగా ఏం లేదు, తక్కువ రేట్లే ఉన్నాయి. అక్కడ కూడా ఐటీ షెడ్యూల్ ఉన్నాయి, అక్కడ కూడా ఎయిమ్స్ హెల్త్ హబ్ ఉన్నది, అక్కడ కూడా మనకు స్కూల్స్ కాలేజీలు ఉన్నది, అక్కడ కూడా మెట్రో ఉన్నది, అక్కడ కూడా మనకు అన్నీ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, తర్వాత ఎడ్యుకేషనల్ ఉన్నది, ఐటీ షెడ్యూల్ ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, తర్వాత పెద్ద రోడ్ల సముదాయం ఉన్నది, హైవేలు నేషనల్ హైవేలు ఉన్నాయి. కాబట్టి అది కొంచెం మనం సెర్చ్ చేసి తీసుకుంటే మనకు ఏదైతే కావాలనో అంతకు మించి అనేది దొరుకుతూ ఉంటుంది. సాధారణంగా ఈస్ట్ బెస్టా వెస్ట్ బెస్టా ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఒక దగ్గరేమో కొనాలంటేనే భయంకరమైన పరిస్థితులు, మీరు అన్నట్టు 3 నుంచి 3.5 లక్షలు, మరో చోట మీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాము ఇస్తాము అని చెబుతున్నారు. ఏ ప్రాంతం అంటే ఆ ప్లేస్ ఏది చూస్ చేసుకోవాలంటారు కస్టమర్? ఒక టౌన్ ప్రాంతం కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలు నేషనల్ హైవేల పక్కన అనేది ది బెస్ట్ అండి. రేపు రాబోయే రోజుల్లో లక్షల్లో గజం ఉండబోతుంది. కాబట్టి ఒక ఎక్కడో జిల్లా కేంద్రాల్లో కొన్నదానికి తర్వాత విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదులో కొన్నదానికి చాలా వేరియేషన్ ఉంటుంది. హైదరాబాదులో రేపు గజం అనేది 5 లక్షలుగా ఉండబోతుంది. అదే జిల్లా కేంద్రాల్లో అంత మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. కాబట్టి హైదరాబాద్ ఈజ్ ది సేఫెస్ట్, లివబుల్, ది బెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. వరల్డ్ వైజ్గా కూడా ఇది 4th ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో 4th వన్గా ఉంది. అవును, మీరు అన్నది కరెక్టే. మొన్న ఒక సర్వేలో వరల్డ్ వైడ్ గా చూస్తే ర్యాపిడ్ ఫైర్ లో దూసుకుపోతుందంట హైదరాబాద్. అవునండి, న్యూయార్క్ సిటీని తలపిస్తుంది అంటున్నారు మరికొంతమంది. మనకు అంతేందుకండి, వెస్ట్ జోన్లో చూసినప్పుడు రీసెంట్గా ఓ రజనీకాంత్ గారు, తర్వాత ఒక సినిమా నటి ఎవరో ఒకరు, వాళ్ళు ఎక్కడనో యుఎస్లో ఉండి వచ్చారు. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో చూస్తే హైదరాబాద్ ఈ విధంగా డెవలప్ అయిందా, మాకు ఒక న్యూయార్క్ చూసినట్లే హైదరాబాద్ ఉందని అనడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో నెంబర్ 1 ఉన్నది, ఫార్మా రంగంలో నెంబర్ 1 ఉన్నది, తర్వాత లివబుల్ సిటీలో నెంబర్ 1 ఉన్నది, ఎడ్యుకేషనల్గా నెంబర్ 1 ఉన్నది. ఇప్పుడు నార్త్తో కంపేర్ చేస్తే సౌత్లో ది బెస్ట్ ఎడ్యుకేషనల్ హబ్లు మన హైదరాబాద్లో ఉన్నాయి. అదేవిధంగా ఫార్మా రంగం అనేది కూడా ఇక్కడి నుంచే హైదరాబాద్ అనేది
బల్క్ డ్రగ్ క్యాపిటల్. తర్వాత ఎన్నో రకాలుగా హైదరాబాద్ అనేది ముందున్నది. కాబట్టి ఇంకోటి ఏంటంటే అన్నిటిని మించి బెస్ట్ లివబుల్ సిటీ. సుమారుగా హైదరాబాద్ రీజియన్ ఒక 100 కిలోమీటర్ల వరకు మంచి ఏరియాస్, మంచి ఎక్స్పాన్షన్కు స్కోప్ ఉన్న ఏరియా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు, ఇవన్నిటితోటి కనెక్టివిటీ తోటి రేపు రాబోయే హైదరాబాద్ అనేది ఇండియాలోనే నెంబర్ 1గా రాబోతుంది. అదేవిధంగా అందుకనేనండి ఇప్పుడు దీన్ని సెకండ్ క్యాపిటల్ కూడా చాలా దీని మీద ఫోకస్ చేయడం జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో ఇది జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. మీరు అన్నట్టు హైదరాబాద్లోనే కదా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 100 కిలోమీటర్ల దూరం ఎక్కడ ఉన్నా సరే కోటీశ్వర్ల కిందే లెక్క అవుతుంది. అంతే అండి. ఎవరైతే ఒక 20 సంవత్సరాల కింద బతుకు తెరువు కోసం ఎవరైతే హైదరాబాద్కు వచ్చి ఉండడం కోసం ఏదన్నా ప్లేస్ కొనుక్కున్న వాళ్ళు ఈరోజు హైదరాబాదులో నివాసం ఉన్న ప్రతి ఒక్కరూ కోటీశ్వర్లండి. వాళ్ళకి ఇంకేదన్నా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఏమన్నా కావాలా అంటే అది విల్లా. ఆ విల్లాను కూడా ఒక అపార్ట్మెంట్ ధరలో అందిస్తుంది జేఎం గ్రూప్. అదే మీరు అన్నది 99 lakhs 99 లక్షలకి ఇస్తూ ఉంటారు విల్లాను అందిస్తున్నాం. ఇప్పుడు మనం యాడ్స్ చూస్తాం చూడండి, కోటి రూపాయలకి విల్లా అని అట్లా అనిపిస్తుంది. ఒకసారి అనిపిస్తుంది మీకు కూడా అలాంటి అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందేమో అని. అది కస్టమర్స్ ఇస్తారండి. కస్టమర్స్ వాళ్ళు రేపు వాళ్ళు సంతోషంగా ఉంటే మాకు అవార్డు ఇచ్చినట్టేనండి. అట్లా ఆ విధంగా వాళ్ళు మాతో సపోర్ట్ ఉన్నారు కాబట్టి మాకు ఇన్ని వెంచర్స్ మేము ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. టైంలో మేము ముందున్నాం. ఓకే, ఇప్పుడు 4th సిటీ ఎఫెక్ట్ అంటున్నారు కదా, అది ఎలా ఉండబోతుంది అంటారు? అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఫార్మా సిటీ అని ఒక 20,000 ఎకరాలను దాన్ని చేసి చాలా వరకు జస్ట్ ఒక రోడ్ వేసి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు సేమ్ అదే దిశగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4th సిటీ అని ప్రపోజల్ అనేది నడుస్తున్నది. సరే, దాన్ని ఎంతవరకు దాన్ని కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అనేది వెయిట్ అండ్ సీ. అంటే 4th సిటీ అనేది మనకు ఔటర్ రింగ్ రోడ్డుకి ఒక 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది, 30 నుంచి 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో. ఇప్పుడు మేము చెప్పేది అంత దూరంలో కాదు, ఓన్లీ ఇన్నర్ సిటీలో మేము చెప్పేది. మా వెంచర్లన్నీ కూడా బిసైడ్స్ ఔటర్ రింగ్ రోడ్. మనకి ఏదో 4th సిటీ ఉంది లేదా ఒక ఎయిమ్స్ ఉన్నది, తర్వాత ఇంకా టెంపుల్ సిటీ ఉన్నది, తర్వాత నిమ్స్ ఉన్నది అనే దూర ప్రాంతాల గురించి నేను టోటల్ అవుట్ సైడ్ హైదరాబాద్ గురించి మాట్లాడతలేనండి. జస్ట్ ఈ ఇన్సైడ్ హైదరాబాద్, తర్వాత నియర్ బై మనకు అక్కడ ఉండి మనం ఒక ఇన్ఫోసిస్లో, ఓ టీసీఎస్లో, ఓ కలెక్టరేట్లో, తర్వాత ఒక స్కూల్లో, ఒక కాలేజీలో, ఒక కంపెనీలో హైదరాబాద్లో మనం జాబ్ చేసుకునే విధంగా హైదరాబాద్ను ఆనుకొని ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల గురించి నేను మాట్లాడుతున్నా. ఒక ఎల్బీ నగర్, ఒక నాగోల్ మెట్రోకు 10-15 నిమిషాల జర్నీలో మన వెంచర్స్, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడుకునేది. సాధారణంగా గవర్నమెంట్లో మారేటప్పుడు ఒక 6 నెలల ముందు 6 నెలల తర్వాత ఎంతైనా దాని ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్పై పడుతుంటుంది, అన్ని రంగాల మీద పడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది, సంవత్సరం పైనే అయిపోయింది, ఓకే, సెటిల్డ్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక రియల్ ఎస్టేట్ ఏంటో అంతగా పెద్దగా పుంజుకోలేదు. ఆయన కూడా రియల్ ఎస్టేట్ రంగం నుంచే వచ్చినప్పటికీ అనేది మనం వింటూ ఉన్నాం. నిజమే అంటారా? ఎలా ఉందంటారు? అంటే మీరన్నట్టు గవర్నమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకుంటే ఎలక్షన్స్కు కొంత ఒక 3 months బిఫోరు, ఒక 6 months ఆఫ్టర్ అన్నట్టు కొంత ఎలక్షన్ ప్రభావం ఉండొచ్చు. కాకుంటే ఇది ఏంటంటే అది అదే విధంగా కంటిన్యూషన్ లాగా ఉన్నది. యాక్చువల్గా వరల్డ్ వైడ్ రెసిషన్ పీరియడ్ అనేది ఉన్నది. కాకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు కేవలం ఇన్వెస్ట్మెంట్ లాగా చేసేది కొద్దిగా అవుట్ సైడ్లో, అవుట్ ఆఫ్ హైదరాబాద్లో కొద్దిగా స్తబ్దంగా ఉన్నది. అట్లాని రేట్లు ఏం తగ్గలేదు. కాకుంటే ఇక్కడ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మార్కెట్ అనేది ఎన్ఆర్ఐలు కానీ బిజినెస్ పీపుల్ కానీ చాలా కాలం నుంచి వెయిటింగ్లో ఉండి ఒక ఇన్వెస్ట్ చేయాలన్న వాళ్ళకి హైదరాబాద్ అనేది ద బెస్ట్ సోర్స్ ఉన్న ప్లేస్. అది కూడా ఔటర్ రింగ్ రోడ్డు, ఆ రీజనల్ రింగ్ రోడ్డు, ఆ మిడిల్లో, తర్వాత హైవేల పక్కన, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఏదైతే మనం ఐటీ షెడ్యూల్ కావచ్చు, ఒక ఫిలిం సిటీ కావచ్చు, తర్వాత ఎయిమ్స్ కావచ్చు, ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే దేనికి సంబంధం లేకుండా డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక మెట్రో ప్రాంతాలు కావచ్చు, దీనికి ఎలక్షన్కి, గవర్నమెంట్కి, ప్రభుత్వాలకి సంబంధం ఉండదు. అయినప్పటికీ కొంత ఈ హైడ్రా ఎఫెక్ట్ తోటి
కొంత స్తబ్దత, కొంత కన్ఫ్యూజన్ అనేది ఆ ప్రజల్లో ఉన్నది. కానీ అది ఎస్పెషల్లీ హైడ్రా అనేది అప్రూవ్ లేఅవుట్స్కు లేదని గవర్నమెంట్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అప్రూవ్ లేఅవుట్స్లో ప్లాట్స్ కొనుక్కునే వాళ్లకు దాని గురించి ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు సాధారణంగా ఎవరి దగ్గర కొద్దిగా మనీ ఉందనుకోండి, అపార్ట్మెంట్ కొనుక్కుందామా, ఓపెన్ ప్లాట్ కొనుక్కుందామా, ఇంకొంచెం డబ్బులు ఉంటే విల్లాకి పోదామా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. మీరేం చెప్తారు? అసలు డిఫరెన్స్ ఏంటి అపార్ట్మెంట్కి, విల్లాస్కి? ఈ అంటే ఇన్వెస్ట్మెంట్ బేసిక్స్లో మనం చూస్తే ఎలా చూడాలంటారు? ఇన్వెస్ట్మెంట్ అనేది అపార్ట్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది రాంగ్ అండి. ఎందుకంటే అది డిప్రిసియేషన్, అది తర్వాత ఒకసారి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ వాల్యూ అనేది పడిపోతుంది. మనకు ప్లాటుకు అనేది ఏంటంటే అప్రిసియేషన్ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మనకు అపార్ట్మెంట్ కంటే ఓపెన్ ప్లాట్ అనేది బెటర్. తర్వాత మీరు అన్నట్టు ఇక మనకు కన్స్ట్రక్షన్ ఛాయిస్ ఉన్నప్పుడు అపార్ట్మెంట్ కంటే అపార్ట్మెంట్ ధరలనే విల్లా వస్తున్నప్పుడు విల్లాను చూస్ చేసుకోవడం అనేది బెటర్. ఎందుకంటే విల్లాలో మంచి కన్స్ట్రక్షన్ ఉంటుంది, మంచి ఓపెన్ ల్యాండ్ వస్తుంది విల్లాతో పాటు. తర్వాత దాంట్లో మంచి కనెక్టివిటీ ఉంటుంది, దాంతోపాటు మంచి సెక్యూరిటీ ఉంటుంది, మంచి ఎమ్యూనిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మంచి కమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి 100% కంపేర్ టు అపార్ట్మెంట్ విల్లా అనేది బెటర్. ఓకే. సాధారణంగా కొత్తగా జాబ్ వస్తుంది అప్పుడే, ఇప్పుడు 24-25 ఇయర్స్కి కొంతమంది మంచి ప్యాకేజ్తోనే జాబ్స్లో జాయిన్ అవుతున్నారు. లేదు పెళ్ళవుతుంది, చాలామంది గిఫ్ట్లు తీసుకుంటూ ఉంటారు. కట్నాలు అనలేంలే కానీ వాటిని మామగారులు ఎంతో కొంత గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఆ మనీ ఒకవేళ లిక్విడ్ ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. సో మనకు రకరకాల సోర్సెస్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎస్ఐపిస్ ఉన్నాయి, రకరకాలు. బట్ అన్నిట్లోకి రియల్ ఎస్టేట్ ది బెస్ట్ అని కూడా వింటూ ఉన్నాం. మీరేం చెప్తారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్? వరల్డ్ నెంబర్ 1 బిజినెస్ ఎవరైనా చెప్తారు. ఖచ్చితంగా అన్నిటికంటే నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ పైనే. అది కూడా ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏంటంటే ఏదన్నా ఇల్లు కొనుక్కుంటే సెటిల్ అయిపోతాం అనేది ఉంటుంది. కానీ ఇల్లు కారు ఉందంటే సెటిల్ అయిపోవడం కాదు, సెటిల్మెంట్ ఆగిపోతుంది. ఎందుకంటే అది ఒక 20 సంవత్సరాలు లోన్ తీసుకొని ఆ ఇల్లు కడితే, ఏదో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కడితే దానికి అప్రిసియేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అదే ఓపెన్ ప్లాట్కి అయితే మీకు ఒక 2 రెట్లు పెరగవచ్చు, 5 రెట్లు పెరగవచ్చు, దానికి మంచి టైం కలిసి వస్తే 50 రెట్లు కూడా పెరగవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు 2000 గజం కొన్న ఒక మణికొండలో ల్యాండు ఈరోజు 2.5 లక్షల గజం ఉన్నది. అంటే ఇన్ స్పాన్ ఆఫ్ ఇదంతా మనం 15-20 ఇయర్స్లో చూస్తున్నాం. కాబట్టి అదే ఒక ఇల్లు కొన్న వ్యక్తులు ఒక 50 lakhs కొన్న వాళ్ళది ఇప్పుడు ఒక ₹1 కోటి కావచ్చు. అది మన ఓపెన్ ప్లాట్ తోటి కంపేర్ చేస్తే కన్స్ట్రక్షన్ హౌస్ కానీ ఇంకేదన్నా కానీ అప్రిసియేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో అపార్ట్మెంట్ కన్నా న్యూగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు ఓపెన్ ప్లాట్ అయితే బెటర్ అని మీరు చెప్తారు. కన్స్ట్రక్షన్ కంటే ఓపెన్ ప్లాట్ అనేది ఆల్వేస్ బెటర్ ఫర్ న్యూ ఇన్వెస్ట్మెంట్ పీపుల్. దట్టు మీరు 99 lakhsకే విల్లా ఇస్తానంటున్నారు. రియల్ ఇస్తున్నామండి. అదే నోటు మాటతో కాదు, మీరు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ 150 స్క్వేర్ యార్డ్లో 2300 SFT తోటి డూప్లెక్స్ విల్లాను 6000 SFT క్లబ్ హౌస్ తోటి మేము కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. అదే 99 lakhsకే విల్లా. అది కూడా రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళే దారిలో జస్ట్ 3 minutes అవే ఫ్రమ్ రామోజీ ఫిలిం సిటీ గేట్, విజయవాడ హైవే. అక్కడ జస్ట్ ఫిలిం సిటీకి అపోజిట్ అండి. ఈరోజు ఫిలిం సిటీ ఏందండి 2000 ఎకరాల్లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు అక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు అయితే తక్కువ బడ్జెట్లో అవుతున్నాయి, కానీ చాలా సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. మరి అట్లాంటి ఫిలిం సిటీకి ఎదురుగా మనం మంచి ఒక మెడికల్ కాలేజ్ ఉంది, తర్వాత అన్నీ ఉన్నాయి, స్కూల్స్, కాలేజీలు, ఫ్రూట్ మార్కెట్, చాలా ఇంజనీరింగ్ కాలేజీలు, ఐటీ సెజ్లు ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాల్లో అక్కడ ఉన్నటువంటి ఈస్ట్లో ఉన్నటువంటి ఐటీ సెజ్లోకి వెళ్ళొచ్చు. తర్వాత ఎయిమ్స్ కూడా అక్కడే ఉన్నది, చాలా మాల్స్ ఉన్నాయి, తర్వాత మెట్రో ఫెసిలిటీ ఉన్నది నియర్ బై నాగోల్, తర్వాత ఎల్బీ నగర్లో. కాబట్టి
ఈజ్ ద బెస్ట్ బెస్ట్ చాయిస్. చాయిస్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు. సో ఫైనల్గా ఒకటి చెప్పండి మల్లేష్ గారు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది క్లిక్ అవుతుంది అంటారా? హైడ్రా ఎఫెక్ట్ అంటారు. అంటే ఒకటండి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ క్లిక్ అవుతుందా కాదు, ఆల్రెడీ టాప్లో ఉన్నది. ఓకే. హైదరాబాద్లో ఇప్పుడు ఒక తెలుగు పీపుల్ ఎక్కడ ప్రపంచంలో దాదాపు మన తెలుగు వాళ్ళు 130 దేశాల పైన మన వాళ్ళు ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు చాలామంది, ఒక గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఇంకా ఏదైనా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఫస్ట్ ఇన్వెస్ట్మెంటు ఏ సిటీకి చెందిన, ఏ పట్టణానికి చెందిన వాళ్ళైనా, ఏ జిల్లాకు చెందిన వాళ్ళైనా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది ఎన్ని రేట్లో అనేది వాళ్ళ రేపు వాళ్ళ ఫ్యూచర్లో ది బెస్ట్గా ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఇన్వెస్ట్మెంటు హైదరాబాద్. అంటే హైదరాబాద్ అనేది పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదండి. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం చెప్పిన ప్రాంతాలన్నీ సుమారుగా 5 లక్షల గజం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే తొందరపడడం మంచిది అంటారు. దట్ మీరు ఒక మంచి అవకాశం కూడా ఇస్తున్నారు. 99 lakhs విల్లా. తర్వాత 15,000 గజం నుంచి మా వెంచర్లో ప్లాట్లు ఉన్నాయి. అవి కూడా HMDA రెరా అనుమతులు కలిగి ఉన్నాయి. ఓకే. తర్వాత బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా 90% వరకు ఉన్నది. అండ్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటికే 17 వెంచర్స్ కంప్లీట్ చేసేసారు. కాబట్టి ఈ గ్రాఫ్ అంతా మీకు ఉంది కాబట్టి అండ్ ట్రస్ట్ వర్దీగానే మీరు మౌత్ పబ్లిసిటీతోనే ముందుకు దూసుకువెళ్తున్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో గజం 5 లక్షలైనా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆశ్చర్యం లేదండి, 100% అవుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.